ఈరోజు నేను మీకు చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను సింపుల్ వేలో. తెల్లగడ్డలు, అల్లం, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు, కట్ చేసుకున్న టమాటోలు, కొత్తిమీర, కొంచెం జీలకర్ర, ఎందుకంటే జీర్ణం అవుతుంది కదా, కొంచెం జీర్ణం అవుతుంది, టేస్ట్ కూడా వస్తుంది. కొంచెం జీలకర్ర, నానబెట్టిన గసగసాలు. గసగసాలు అనేది మన ఆప్షనల్, చిక్కగా రావడానికి గసగసాలు వేసుకోండి, లేదంటే అవసరం లేదు, అంతే. మనము చికెన్ ఎంత వాష్ చేసినా సరే లాస్ట్లో కొంచెం ఒక ఐదు నిమిషాల తర్వాత ఒక 5 నిమిషాలు పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి కలిపి పెట్టినామంటే నీచు వాసన అనేది పోతుంది. మనం ఎంత వాష్ చేసినా చికెన్ లైట్గా నీచు వాసన ఉంటుంది. ఒక్క స్పూన్ ఉప్పు, నిమ్మకాయ, పసుపు వేసినామంటే మళ్ళీ వాష్ చేసినామంటే నీచు వాసన అనేది ఉండదు. ఏమైనా బ్యాక్టీరియా ఉన్నా వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆయిల్ పెట్టుకొని కరివేపాకు, జీలకర్ర, ఉప్పు, ఇప్పుడు చికెన్ వేసి బాయిల్ చేసుకుంటాం. ఎందుకంటే ఇది బాయిలర్ చికెన్ కాదు, లింగాపురం చికెన్, కొంచెం గట్టిగా ఉంటుంది కదా, అందుకని. ప్లస్ బాయిలర్ తింటా ఉంటుంది, చప్పగా ఉంది ఈ మిడిల్లో, కాబట్టి లింగాపురం చెప్తాను మా డాడీని ఈరోజు. ఇంక ఇది లింగాపురం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం కనీసం ఒక 3 విజిల్స్ అయినా పెట్టి బాయిల్ చేయాలి. అప్పుడే ఇది కొంచెం మెత్తగా ఉంటుంది, లేకపోతే మటన్ కంటే హార్డ్గా ఉంటుంది ఇది. ఇలా బాయిల్ చేసిన తర్వాత మళ్ళీ మసాలా వేసుకోవచ్చు. నేనైతే లైట్గా ఒక బిర్యానీ ఆకు కూడా వేస్తాను, 2 బిర్యానీ ఆకు, ఎందుకంటే నాకు కొంచెం ఆ ఫ్లేవర్ తగులుతుంది కదా చికెన్ ఇస్తున్నా కూడా, అందుకనేసి. ఇది ఆప్షనల్, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. చాలామంది ఏం చేస్తారంటే చికెన్ వేసి ఆయిల్లో వేసిన వెంటనే వాటర్ వేస్తారు. అలా ఎప్పుడు చేయకూడదు, ఎందుకంటే దాంతో ఉన్న నీచు అనేది మిక్స్ అవ్వదు. ఆయిల్లో కనీసం ఒక 5 మినిట్స్ అయినా మనకు అది బాగా ఇదయ్యి చికెన్ అనేది కలర్ తిరగాలి. కలర్ అంటే మనకు ఉడికి ఆయిల్ పట్టినట్టు కలర్ తిరిగిన తర్వాతే వాటర్ యాడ్ చేయాలి. నేను మా బంధువులలో కూడా చూస్తాను, చికెన్ ఆయిల్లో వేసిన వెంటనే టక్కన వాటర్ వేస్తారు. అలా ఎప్పుడు చేయొద్దండి, ఎందుకంటే అందులో ఉన్న బ్యాక్టీరియా అలాగే ఉంటుంది. ఆయిల్లో బాగా అయ్యి మనకి చికెన్ ఒక కలర్ వస్తుంది కదా, మనకి బ్రౌనిష్ కలరు, ఆ కలర్ వచ్చిన తర్వాతే మనం వాటర్ వేయాలి. గరం మసాలా, చూడు నేను చెప్పినాను కదా చికెన్ కొంచెం కలర్ తిరగాలనేసి, అది లైట్గా గరం మసాలా ఇప్పుడే వేసేస్తాను. లాస్ట్లో కూడా వేసుకోవచ్చు, కాకపోతే పీసెస్ పడుతుంది అని ఒక దీంతో. కొంతమంది ఏం చేస్తారంటే చికెన్ బాగా వాటర్లో వాయిల్ చేసి అలా చేస్తారు, ఎప్పుడు చేయొద్దు. అది సూపుకు మాత్రమే బాగుంటుంది. వాటర్లో వాయిల్ చేస్తే అది చప్పగా అయిపోతుంది చికెన్, అది మెయిన్ రీజను. చికెన్ కలర్ తిరగాలి లైట్గానే, ఈ విధంగా వచ్చినప్పుడు కంటే వాటర్ యాడ్ చేసుకోండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసేయండి. చికెన్లో వాటర్ ఉంటుంది కదా, వాటర్ అంతా లైట్గా ఇంగిపోయి కొంచెం మీడియంగా ఇంకిపోయిన తర్వాత మళ్ళీ మసాలా యాడ్ చేస్తాను. ఇప్పుడు అప్పుడే చేసుకున్నాను కదా పేస్ట్, మనము మిక్సీలో అంతా వేసి ఆ పేస్ట్ వేసి కలిపేద్దాము. పేస్ట్ వేసిన తర్వాత బాగా కొంచెం కలపండి. మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాము, ఎందుకంటే ఆ మసాలా అంతా బాగా నూనె అంతా పైకి తేలిన తర్వాత మళ్ళీ వాటర్ యాడ్ చేస్తాను. చూడండి నేను చెప్పినా కదా ఆయిల్ అంతా పైకి తేలాలనేసి, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు వాటర్ యాడ్ చేద్దాము. ఈరోజు 1 కేజీ లింగాపురం తెచ్చుకున్నాను నేను, కాబట్టి ఒక 3 కానీ 4 కానీ సరిపోతుంది, ఎందుకంటే పీసెస్ కొంచెం మెత్తగానే ఉంది. అంటే మన మీట్ని చూసి కూడా మనం వాటర్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది ఒక 4 విజిల్స్ పెట్టినామంటే సరిపోతుంది. చికెన్ మసాలా అనేది ఆప్షనల్, ఎందుకంటే ఈ మధ్య చికెన్ చెప్పినాం కదా చప్పగా ఉంటా ఉంది, ఎంత చేసినా కూడా చికెన్ సరిగా ఉండడం లేదని.
అందుకని నేను ఒకసారి చికెన్ ముక్కలు యాడ్ చేస్తాను, ఇంకొకసారి యాడ్ చేయను. ఇది యాడ్ చేయకపోవడం కూడా అవసరం లేదు, బాగానే ఉంటుంది. కానీ నేను యాడ్ చేస్తూ ఉన్నాను అంతే, మీ ఇష్టం. కానీ మోస్ట్లీ దీన్ని అవాయిడ్ చేయడమే బెస్ట్. అంతే, ఒక 4 విజిల్స్ అయితే పెట్టేద్దాము. 4 విజిల్స్ పెట్టిన తర్వాత రెడీ అంతే. 4 విజిల్స్ పెట్టిన తర్వాత రెడీ అయిపోతుంది. కానీ మోస్ట్లీ దీన్ని అవాయిడ్ చేయడమే బెస్ట్. అంతే, ఒక 4 విజిల్స్ అయితే పెట్టేద్దాము. 4 విజిల్స్ పెట్టిన తర్వాత అంతే, 4 విజిల్స్ పెట్టిన తర్వాత రెడీ అయిపోతుంది.